పాల తాలికలంటే ఇష్టం లేనోళ్ళు ఉంటారా? వినాయక చవితి స్పెషల్ మా అమ్మ చేసి చూపిస్తుంట పాండ్రి. ముందుగాలైతే ఒక గిలాసెడన్ని నీళ్ళల్లా అర్ధగంట నానబెట్టుకున్న సాబుదాన్ని ఉడకబెట్టుకోనికి పక్కన పెట్టేయండ్రి. ఇంకో గిన్నెలో ఇంకో గిలాసెడు నీళ్ళు పోసుకొని ఒక చెంచాడంత ఆవు నెయ్యి, మూతమంత బెల్లం, ఒక గిలాసెడంత వరిపిండేసి ఉప్పియో ప్లేట్‌లోకి తీసుకొని పిసుకోవాలన్నట్టు. మనం ఈ పాల తాలికలు చేసుకోనీకి మంచిగా స్వచ్ఛంగా ఉండే నెయ్యి వాడుకుంటే మంచిగుంటది. అందుకే ఆవు నెయ్యి అది కూడా ప్రసాదంకి గదా! మనం అక్షయకల్ప నెయ్యి వాడుకుంటున్నాం అన్నట్టు పూసలు కమ్మగంటే కమ్మగుంటది. ఇక చూపిస్తున్న విధంగా తాలికలు చేసుకోవాలి. అప్పట్లోపు మనకు సాబుదానాలు కూడా ఉడికిపోతా ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ చేసుకుని కూడా చానా ఇది నలుగురు 2 చేయలేసిరనుకోని తొందరగా అయిపోతాయి. ఇక సాబుదానా ఉడికిపోయినాక మంచిగా వినాయక చవితి ప్రసాదం కదా మనం అందుకే ఆవు పాలు వాడుతున్నాం. వెనకటైతే గుమ్మ పాలు దొరికేవి, మనకి ఇప్పుడు అక్షయ కల్పాలు కూడా అట్లనే దొరుకుతాయి అన్నట్టు. మంచిగా ఆవు పాలు మరిగినాక ఇది కూడా వేసేసేయాలి. ఇంకో దిక్కు మనకు టేస్ట్‌కి తగ్గట్టు బెల్లం కూడా కరగబెట్టుకొని పాకం గీకం ఏం లేదు, జస్ట్ కరిగించుకుంటే సరిపోతది. అప్పట్లోపు ఈ తాలికలు కూడా ఉడికిపోయినాయి చూసిర్రు కదా, మంచిగా ఉడికిపోయినాయి. నెయ్యి వాసన ఎంత మంచిగా వస్తుందో. కొంచెం ఒక చెంచాడంతా బియ్యం పిండి కూడా కలిపి పోసిర్రనుకోని చిక్కబడతది. ఇక బెల్లం పానకం కూడా వేసేసి మంచిగా ఈ ఆవు నెయ్యి తీసుకొని అలా కొబ్బరి ముక్కలు కంపల్సరీ కాజు పలుకులు వేయించుకొని వేసుకున్నారనుకోండి, పాల తాలికలు అయితే రెడీ. మీకు ఇష్టమేనా లేదా కమెంట్ చేయండి.